ఇవాళ మనం పప్పుల్లోకి వాటిలోకి వామమిరపకాయలు ఎలా చేసుకోవాలో చూద్దామండి. ఇలా అంటే పాతకాలం వాళ్ళు చాలా ఇష్టంగా తింటారు. ఇలా బొంగ మిరపకాయలు ఉంటాయి కదండి, వాటిని ఇలా ఘాటు పెట్టుకోవాలి నైఫ్ తోటి. ఈ లోపల కొంచెం వామ్ అండి, లైట్గా ఒక 1 స్పూన్ వామ్ తీసుకున్నాను. ఒక 1/2 స్పూన్ సాల్ట్ తీసుకుని కచ్చాపచ్చ ఇలా దంచేసుకున్నానండి. దంచేసుకున్నాక ఇది ఇలా వస్తుంది కదా. ఇప్పుడు వీటిలో కూరుకోవాలండి మనం. చూసారు కదండి, ఇలా కూరేసాను, లోపలంతా కనిపిస్తుంది కదా. ఇలా చక్కగా ఇలా పెట్టేసి ఇందులో ఇలాగ కూరేసుకోవాలండి మనం. వేసుకొని ఇలాగ ఒక దీంట్లో పెట్టుకోవాలి. సో చూసారు కదండి, ఇలా కూరేసుకోవాలి. మనం యాక్చువల్గా మనము పప్పుని బట్టి ఇవి ఉంటాయండి. మనము ఇది మనం ఉప్పును వామునే కదండి కలిపి కూరాము. అదే మనం ఏదైనా దోసకాయ పప్పు, ఆకుకూర పప్పు, అదే పాలకూర పప్పు అవి వేసుకుంటే ఈ వాము ఉప్పు కూరినప్పుడే కొంచెం నిమ్మరసం పిండుకోవాలండి. కొంచెం పుల్లగా ఉంటాయి అప్పుడు ఇవి. లేదంటే మనం ఇవాళ నేను చింతచిగురు పప్పు చేశానండి. చూసారు కదా, చింతచిగురు పప్పు కలిపి నేను ఇది పెట్టేసాను, కుక్కర్ పెట్టేసుకున్నాను. కుక్కర్ పెట్టేసుకుని అది ఒక 3 to 4 విజిల్స్ వచ్చాక అది ఆఫ్ చేసుకున్నానండి. అందులో మనము మెంతులు, కొంచెం ఆవాలు, ఇంగువ, ఎండుమిరపకాయ, పచ్చిమిరపకాయలు, కరివేపాకు పోపు వేసుకున్నాను. పప్పు రెడీ అయిపోయింది. చక్కగా ఉప్పు పసుపు వేసుకుని చక్కగా నీట్గా పప్పు రెడీ అయిపోయింది. అది పుల్లగా ఉంటుంది కనుక అందులోకి నేను ఈ మిరపకాయలు ఇలాగ చేసుకున్నానండి. చల్ల మిరపకాయలు కూడా వేయించుకోవచ్చు, కానీ ఇవాళ ఎందుకో వామిరపకాయలు తినాలనిపించి ఇలా చేసుకున్నాము. అదే ఇది కనుక కమ్మని పప్పు అయితే కనుక, మనం అదే పాలకూర పప్పు అదే అయితే కనుక మనం అప్పుడు ఏం చేయాలంటే ఇందులో కొంచెం వాము ఉప్పుతో పాటు కొంచెం నిమ్మరసం కూడా కలిపి ఇందులో కూరుకోవాలండి. ఇప్పుడు పుల్లగా బాగుంటాయి. తప్పకుండా ట్రై చేయండి, లైక్ చేయండి, షేర్ చేయండి. సూపర్ ఉంటుంది, తప్పకుండా ట్రై చేసి చూడండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.